ఎవరైతే దేవుని వాక్యమును ఇష్టపడతారో వారే నిజమైన క్రైస్తవులని ఒక భక్తుడు అన్నాడు. నిజమైన క్రైస్తవుడికి 3 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. ఒకటేమిటంటే మదిలో వాక్యము ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యము ఉండాలి. అంటే క్రైస్తవుడి యొక్క జీవితము 3టితో ముడిపడి ఉంది. ఒకటి ఏంటి? మది. రెండవది ఏమిటి? గది. మూడవది ఏమిటి? వీధి. మది, గది, వీధి. క్రైస్తవుడు అంటే ఎవరయ్యా అని నిన్నెవరన్నా అన్నాడనుకో, నువ్వేమంటావంటే మది, గది, వీధి అంటే క్రైస్తవుడు అంటే అర్థమైపోతుంది.